హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికి బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే మొత్తానికి వర్షార్పణం అయితే అయిపోయింది. సో రేపు జరగబోయే మ్యాచ్కి అయితే సిద్ధం అవ్వాలి, ఇంకా తప్పదు. సో మొత్తానికైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. ఇరు జట్లకి తలా 1-1 పాయింట్ అయితే రావడం జరిగింది. సో ఎంతటికి వర్షం తగ్గకపోవడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే అవుట్ఫీల్డ్ మొత్తం చిత్తడిగా ఉండడం వల్ల ఎంపైర్స్ అయితే మ్యాచ్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం అయితే జరిగింది. సో చాలాసేపు వెయిట్ చేసి మొత్తానికి ప్రకటించేశారన్నమాట రద్దు చేయడం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ఇండియాకి గుడ్ న్యూస్ అయితే అందింది. అదేంటంటే మోండి మార్కెల్ టీమిండియాతో చేరిపోయాడు. ఫాస్ట్ బౌలర్స్ పైన ప్రత్యేక దృష్టి సాధించానన్నాడు. అదేవిధంగా రిషబ్ పంత్ కూడా మంచిగా ఫిట్ అయ్యాడని తెలుస్తోంది. నీ ఇంజరీ కారణంగా తను 3 రోజుల నుంచి ప్రాక్టీస్కి అందుబాటులో లేకపోవడం వల్ల రిషబ్ పంత్ ఇప్పుడైతే ఫుల్ ఫిట్గా ఉన్నాడు. కాకపోతే న్యూజిలాండ్తో జరిగేటువంటి మ్యాచ్కి కూడా కేఎల్ రాహుల్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తే బాగుంటుందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.